ఫ్రెండ్స్, వెల్కమ్ టు మై ఛానల్. ఈరోజు పల్లీలు బీరకాయ కర్రీని ఎలా ప్రిపేర్ చేసుకోవాలో మీతో షేర్ చేసుకుంటున్నాను. ఈ బీరకాయ పల్లీల కూర చాలా ఈజీగా ప్రిపేర్ చేసుకోవచ్చు. నేను పచ్చి పల్లీలని తీసుకున్నాను. చూడండి, ఫస్ట్ ఆఫ్ ఆల్ మనం స్టవ్ పైన ప్యాన్ పెట్టుకొని 3 స్పూన్స్ ఆయిల్ని వేసుకొని ఆయిల్ హీట్ ఎక్కిన తర్వాత కొంచెం పోపు దినుసుల్ని వేయించుకోవాలి. ఒక 3-4 వెల్లుల్లి రెబ్బల్ని కూడా కచ్చాపచ్చగా దంచుకొని వేయించుకోవాలి. తర్వాత ఒక 2 ఆనియన్స్ని చిన్న చిన్న ముక్కలుగా కట్ చేసుకొని వేసుకోవాలి. చూడండి, ఒక 2 ఎండుమిర్చిని కట్ చేసుకొని వేసుకున్నాను. తర్వాత ఒక 2 పచ్చిమిర్చిని కూడా వేసుకోవాలి. ఒక కరివేపాకు రెబ్బని కూడా తుంచి వేసుకోవాలి. ఇప్పుడు బాగా మిక్స్ చేసుకొని నేను ఒక 1/2 కిలో బీరకాయలను తీసుకొని చిన్న చిన్న ముక్కలుగా కట్ చేసి పెట్టుకున్నాను. ఇప్పుడు వాటిని కూడా మీకు తగినంతగా వేసుకోండి. మాకైతే 2 స్పూన్స్ పర్ఫెక్ట్గా సరిపోతుంది. తర్వాత 1/2 స్పూన్ ధనియాల పౌడర్ని వేసుకున్నాను. తర్వాత ఒక 1/2 స్పూన్ వరకు మసాలా పౌడర్ని కూడా వేసుకోవాలి. ఇలా వేసుకున్న తర్వాత మనం వీటన్నిటిని కూడా బాగా మిక్స్ చేసుకోవాలి. ఇలా మిక్స్ చేసుకొని వేయించుకుంటే మనకి మసాలా అంతా కూడా వేగుతుంది కదా. ఇప్పుడు ఒక చిన్న గ్లాసుడు వాటర్ కూడా పోసుకోవాలి. చూడండి, నేను చిన్న గ్లాసుడు వాటర్ పోసుకున్నాను. ఇలా వాటర్ పోయడం వలన మనకి పల్లీలు బీరకాయ కాస్త మగ్గుతుంది, చాలా టేస్టీగా ఉంటుంది. ఇప్పుడు కాస్త మిక్స్ చేసుకొని మనం మూత పెట్టుకొని 10 మినిట్స్ వరకు మగ్గించుకోవాలి. ఇప్పుడు చాలా బాగా మగ్గుతాయి. కూర అనేది చాలా టేస్టీగా ఉంటుంది. చూడండి, 10 మినిట్స్ వరకు మగ్గించుకున్న తర్వాత మనం ఇప్పుడు చూస్తే కూర అంతా బాగా దగ్గరికి మగ్గుతుంది. ఈ కర్రీని పచ్చి పల్లీలతోనే కాకుండా ఎండు పల్లీలతో కూడా చేసుకోవచ్చు. చూడండి, ఇప్పుడు నేను ఒక 1/2 గ్లాస్ వరకు పాలని పోసుకున్నాను. ఈ పాలు పోయడం వలన బీరకాయ కూర అనేది చాలా టేస్టీగా ఉంటుంది. ఇప్పుడు కాస్త మగ్గించుకుంటే ఒక 5 మినిట్స్ వరకు మగ్గించుకుంటే కూర అనేది రెడీ. వేరే బౌల్లోకి సర్వ్ చేసుకోవాలి. అయితే ఎండిన పల్లీలతో చేసుకునేటప్పుడు మనం 1/2 అవర్ ఆ పల్లీల్ని నానబెట్టుకోవాలి. కర్రీ ప్రిపరేషన్ అనేది రెడీ అయిపోయినట్లే. చూడండి, బాగా మగ్గిపోయింది కదా. ఇంకా పల్లీలు బీరకాయ కూరని వేరే బౌల్లోకి సర్వ్ చేసుకుంటే కర్రీ రెడీ. చాలా బాగుంటుందండి, చాలా ఈజీ కూడా. ఓకే ఫ్రెండ్స్, థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.